హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నరేంద్ర మోడీ గారు విడుదల చేసినటువంటి పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన నిధులు అనేటివి మీ ఖాతాలకు జమ అయ్యాయా లేదా మీరు మీ మొబైల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో కొన్ని గంటల క్రితమే నరేంద్ర మోడీ గారు అయితే 19వ విడతకు సంబంధించినటువంటి పీఎం కిసాన్ నిధులు రైతుల యొక్క ఖాతాలకు విడుదల చేశారు. దాదాపు 22,000 కోట్లు అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా బెనిఫిషరీ లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు మరొక 24 గంటలు లేదా 48 గంటల్లో ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయన్నమాట. సో అయితే ఈ యొక్క డబ్బుల యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్ అయితే పోస్ట్ కావడం జరుగుతుంది. మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా అయితే వీడియోస్ అనేటివి చేస్తున్నాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే నరేంద్ర మోడీ గారు ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో బీహార్ నుంచి అయితే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల యొక్క ఖాతాలకు 19వ విడతకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా రైతులు ఎవరైతే పీఎం కిసాన్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈకేవైసీ అప్డేట్ అయితే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేయడం జరుగుతుందని చాలాసార్లు కూడా చెప్పారనమాట. సో ముఖ్యంగా ఈకేవైసీ అప్డేట్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. ఒకటి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ చేసుకోవచ్చు, ఇంకోటి బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా. ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వారికి కొన్ని గంటల వ్యవధిలోనే వీలైతే ఈరోజు రాత్రికి అదేవిధంగా రేపు పొద్దున సో ఈ విధంగా అమౌంట్ అనేది పడడం జరుగుతుందన్నమాట. సో మీరందరూ కూడా మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో దానికి సంబంధించి ఫస్ట్ బెనిఫిషరీ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ యొక్క రాష్ట్రం, సో నేను ఎగ్జాంపుల్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా తెలంగాణ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సో మీ యొక్క జిల్లా అదేవిధంగా మీ యొక్క సబ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత బ్లాక్లో కూడా సబ్ డిస్టిక్కే పెట్టండి. సో నెక్స్ట్ విలేజ్ నేమ్ వచ్చి మీ విలేజ్ ఏంటో మీరు ఒకసారి ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే లబ్ధిదారుల యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మీ గ్రామంలో ఎంతమంది పీఎం కిసాన్ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు పేర్లతో సహా అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఈ బెనిఫిషరీ లిస్ట్లో మీ నేమ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఈ యొక్క పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అంటే పీఎం కిసాన్కి సంబంధించి మీరు నమోదు చేసుకున్నప్పుడు ఒక సంఖ్య అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ సంఖ్యను ఆల్మోస్ట్ చాలామంది మర్చిపోయి ఉంటారు. సో ఆ సంఖ్య మీరు తెలుసుకోవాలనుకుంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే నో యువర్ స్టేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసి సో మొబైల్ నెంబర్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయినటువంటి నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి గెట్ మొబైల్ డేటా అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. సో నేను కూడా ఇప్పుడు ఎంటర్ చేసి మీకు వివరాలు అనేటివి తెలియజేస్తాను. సో నేను ఎగ్జాంపుల్కి ఆధార్ అయితే తీసుకుంటున్నానండి. సో మీకు వివరాలు అనేటివి రిజిస్ట్రేషన్ నెంబరు 2 విధాలుగా చూసుకోవచ్చు కదా. ఒకటి మొబైల్ ద్వారా చూసుకోండి, ఇంకొకటి ఆధార్ ద్వారా అయితే నేను ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాను, చూడవచ్చు. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి, అంటే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక మళ్ళీ మొదటి పేజ్లోకి అయితే వెళ్ళాలి. అంటే రిజిస్ట్రేషన్ యొక్క నెంబర్ అనేది ఫస్ట్ అడిగింది కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట. సో ఫస్ట్ పేజ్లోకి అయితే వచ్చేసాం నో యువర్ స్టేటస్ నందు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ అయితే ఎంటర్ చేయాలండి. గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ ఓటీపీని మీరు ఇక్కడ మరోసారి ఎంటర్ చేయాలన్నమాట. గెట్ డేటా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత
మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా అన్నీ కూడా రెడ్ మార్కులో లేకుండా గ్రీన్ మార్కులో ఉండాలండి. అప్పుడే మీ ఖాతాలకు ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు అయితే ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే అక్కడ రెడ్ ఆప్షన్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఎందుకు ఇన్ఎలిజిబుల్లో ఉన్నారనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ అనేటివి డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏమీ కూడా చూపించడం లేదు కాబట్టి వీరికి ఇంకా కూడా అమౌంట్ అనేది పడలేదని అర్థము. ఓకేనా. సో ఈ విధంగా గ్రీన్లో ఏవైతే ఉంటాయో వారికి రాబోయే 24 గంటలు లేదా 48 గంటల్లో మీ యొక్క ఖాతాలకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో అవన్నీ కూడా అంటే ఏ అకౌంట్కి పేమెంట్ పడింది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ వివరాలన్నీ కూడా 48 గంటల్లో ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెసేజెస్ అయితే వస్తున్నాయన్నమాట. సో మెసేజెస్ వచ్చినటువంటి వారందరికీ కూడా మీ ఖాతాలకు డబ్బులు అయితే చేరడం జరుగుతుంది 48 గంటల వ్యవధిలో. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఈ యొక్క నిధులు అయితే విడుదల కావాల్సి అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పటికే 2 ఎకరాల భూమి కలిగినటువంటి వారికి డబ్బులు అయితే విడుదలైనాయి. 3 ఎకరాలు కలిగినటువంటి వాళ్ళకి కూడా విడుదలైతే చేశారు. కాకపోతే కొంతమందికి పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కూడా అయిన వెంటనే కూడా రైతుల యొక్క ఖాతాలకు విడుదల చేస్తామని చెప్తున్నారనమాట. వాటి మీద కూడా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియచడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాను ఆల్మోస్ట్, ఎందుకంటే నేను క్రాస్ చెక్ చేసుకొని వీడియోస్ అన్నిటి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా తెలంగాణ మిత్రుడు నాలానే వీడియోస్ చేసే అతన్ని అడిగి నేను మీకు వివరాలన్నింటినీ కూడా తెలుసుకొని క్రాస్ చెక్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని అయి ఉండవచ్చు, కాకపోతే ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పథకాల ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా అందించడం కొరకు ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.